2024 జనవరి 1వ తారీఖున అర్లీ అవర్స్లో కదా, 12 దాటిన తర్వాత అందరూ వచ్చి ఏం చేస్తారు? మీకు ఏం చెప్తారు? చెప్పండి. విష్ యూ హ్యాపీ అంటే అర్థం ఏంటి? కొత్త సంవత్సరము. గ్రీటింగ్స్ అంటే శుభాకాంక్షలు. సరే, శుభాకాంక్షలు అంటే ఏంటి? శుభము జరగాలని కాంక్షించడం, శుభాకాంక్షలు. తర్వాత ఇంకా ఏం చెప్తారు ఇంగ్లీష్లో? విష్ యూ హ్యాపీ. మరి 24 అంతా హ్యాపీగా ఉండనా? జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు హ్యాపీగా గడిచిందా? ఎంతమంది మీకు మెసేజ్ పెట్టిండో విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా ఏమంటారు? ఇంకా ఏం చెప్తారండి? గ్రీటింగ్ చేసేవారు ఇంగ్లీష్లో చెప్పండి. ఇంకా ఏమంటారు? ఇంకొక పదం కావాలి నాకు. వినపడుతుంది. విష్ యూ హ్యాపీ ఒక్కటేనా వాడతారా? ప్రాస్పరస్ అంటే ఈ నూతన సంవత్సరంలో మీరు వర్ధిల్లుదురుగాక. క్లియర్ కట్గా ప్రాస్పరస్ అంటే ఆర్థికంగా. ఎంతమంది చెప్పారు కదా మీకు విషెస్? పని చేశాయా? వాళ్ళు చెప్పినంత మాత్రాన మీ జీవితంలో జరిగాయా? అయితే ఈ 2025 1వ తారీఖు కూడా 12:30 తర్వాత మన పరిచయాలు అయితే 12:30 తర్వాత కొంతమంది అయితే 12 దాటుతూనే ఇంకా ఆరాధనలో ఏంలే, ఇంకా మెసేజ్లు ఇయ్యడమే నుంచి. ఏమో పెద్ద 5 నిమిషాలు లేట్ అయిపోతాయి, ఏమవుతుందో ఏమో కానీ. సరే, శుభాకాంక్షలు చెప్పించుకుంటారు. వీటి వలన ఏమైనా జరిగిందా? ఈరోజు ఈ లైన్లోనే క్లుప్తంగా కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. అప్పటికి మన టైం అయిపోయింది, అయినా పర్లేదు, నో ప్రాబ్లం. హల్లెలూయా. ఇలా చెప్పడం వల్ల సంవత్సరం అంతా దీవించబడదు, కానీ ఏమి చేస్తే నిజంగా హ్యాపీ న్యూ ఇయర్గా నువ్వు మార్చుకోవచ్చో, నిజంగా ప్రాస్పరస్ ఇయర్గా నువ్వు మార్చుకోవచ్చో, నిజముగా శుభములు జరిగే సంవత్సరంగా నువ్వు మార్చుకోవచ్చో, అమూల్యమైనటువంటి మాటలు మేము ముందుంచబోతున్నాను. హల్లెలూయా. అమూల్యమైన మాటలు. హ్యాపీ న్యూ ఇయర్ అని చెబితే హ్యాపీగా ఉంటావో లేదో నాకైతే తెలియదు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు విన్నామంటే ఖచ్చితంగా హ్యాపీగా ఉంటావు. హల్లెలూయా. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని 12 గంటలకు డాట్ 1 సెకండ్ పడుతూనే హ్యాపీ న్యూ ఇయర్ అని మెసేజ్ పెడితే అది జరుగుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ ఈరోజు నేను చెప్పే వర్తమానం వింటే మాత్రం ఖచ్చితంగా ఈ 2025 సంవత్సరం అంతా కూడా హ్యాపీగా గడుస్తుంది. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశము ఈ సంవత్సరం అంతా హ్యాపీగా గడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నా దేవుడు మీకోసము ఏ శోధనను సిద్ధపరచలేడు. హల్లెలూయా. మిమ్ములను బాధ పెట్టే ఏ పరిస్థితిని దేవుడు సిద్ధపరచలేదు. హల్లెలూయా. మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితి, మిమ్మల్ని బాధ పెట్టాలనుకునే ప్రతి పరిస్థితిని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో నేను శపించి వేస్తున్నా. హల్లెలూయా. నిన్ను ఏడిపించే పరిస్థితి ఈ సంవత్సరం అంతా నీ కళ్ళకు కనిపించకుండానగాక. ఏడిపించాలనుకున్న ప్రతి పరిస్థితి యేసుక్రీస్తు వారి నామములో 7 మార్గంలో పారిపోవునగాక. హల్లెలూయా. ఇది వరకు చూడనటువంటి మేలును 2025 సంవత్సరంలో నీవు నీ కుటుంబము చూచుదురు గాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ లార్డ్ జీసస్. థ్యాంక్ యూ జీసస్. సో విష్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తే విష్ హ్యాపీ న్యూ ఇయర్ అయిపోయి ఇంకా అంతే. విష్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తారు 1వ తేదీ, కేకులు తింటారు, బిర్యానీ తింటారు. 2వ తేదీకి మళ్ళీ మామూలు కొత్త డ్రెస్ పక్కకి వెళ్ళిపోయి పాత డ్రెస్ వచ్చా, పాత డ్రెస్తో పాటు మళ్ళీ పాత మైండ్ సెట్ వచ్చేసా. క్యాలెండర్ మారితే మన జీవితాలు మారవు. సంవత్సరం మారినంత మాత్రాన, సంఖ్య మారినంత మాత్రాన మన జీవితాలు మారవు. అయితే దేవునితో కలిసి నడుస్తుంటే సీజన్లు మారిపోతూ ఉంటాయి. నేను దేవునితో కలిసి నడుస్తున్నాను కనుక నేను నడుస్తున్నాను ఏదో నాకు తెలుస్తుంది.
కొన్నిసార్లు నా చుట్టూ ఉన్న వారికి కూడా తెలుస్తుంది. నేను నడుస్తున్నాను కనుక క్యాలెండర్ మారితే జీవితాల్లో మారవని కొంతమంది అంటుంటారు. కానీ నేను దేవునితో నడుస్తున్నాను కనుక క్యాలెండర్ మారితే ఖచ్చితంగా మారుతాయి జీవితాలు. అసలు ఏదో ఒకటి నాకు అది ఏందో తెలియదు, ఏదో ఒకటి నాకు తెలియదు, అది ఏదో నాకైతే తెలియదు. అయితే నాకైతే ఒకటి తెలుసు, ఏదో ఒకటి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిందండి 1వ తారీఖే. అదైతే నేను గుర్తిస్తున్నా. ఏదో ఒకటి అయితే అది పీడ అంటారో, మళ్ళా శని అంటారో, దరిద్రం అంటారో, లేకపోతే బలహీనత అంటారో, అది ఏంటో నాకు తెలియదు. కానీ క్యాలెండర్ మారుతానే ఆ మిడ్ నైట్ సర్వీస్లో ఏదో వెళ్ళిపోయింది. హల్లెలూయా. లిటరల్గా నేను నిజంగా చెప్తున్నాను, దేవుని యొక్క సన్నిధిలో యథార్థంగా చెప్తున్నాను. 2024లో ఉన్నట్టు 2024 డిసెంబర్ 31 తారీఖు ఉన్నట్టు నా మనస్సు 1వ తారీఖున లేదు. ఏందో జరిగిపోయింది. సంథింగ్ హ్యాపెండ్. హల్లెలూయా. దేవునితో కలిసి నడుస్తుంటే ఖచ్చితంగా మార్పులు మనం చూస్తాం. హల్లెలూయా. 2025వ సంవత్సరం మీకు నిజంగా హ్యాపీగా ప్రాస్పరస్గా జరగాలని దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ 2025వ సంవత్సరాన్ని మనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలి, అందరూ చెప్పిన గ్రీటింగ్స్ అన్నీ ఎలా నెరవేర్చుకోవాలి. హల్లెలూయా. నచ్చకున్నా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తారు. కొన్నిసార్లు మనం ఫుల్ హ్యాపీగా ఉన్నామనుకుని అవతల వాళ్ళు టాలరేట్ చేయలేరు. అది వాళ్ళ ప్రాబ్లం లేని మన ప్రాబ్లం కాదు. మనం మాత్రం ప్రతిరోజు సంతోషించాలి. ప్రతిరోజు సంతోషంగా మన జీవితాలు మార్చుకోవడం ఎలా? ఈ వర్తమానం ఈ సంవత్సరానికి మాత్రమే కాదు, ప్రతి సంవత్సరానికి ఉపయోగపడే వర్తమానం నేను చెప్తున్నాను. అమూల్యమైనటువంటి మాటలు నోట్ చేసుకోండి, వ్రాసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్పండి. ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకోండి. ఈ రోజు నుంచి నేను ప్రాఫెసీ చెప్తున్నా. ఐ ప్రాఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఇప్పటి నుంచి సంవత్సరం మనం పెరుగుతామే తప్ప తగ్గము. హల్లెలూయా. ఈ బోధను ఎవరైతే గౌరవిస్తారో, ఈ బోధతో ఎవరైతే కనెక్ట్ అయ్యారో వారు ఈ రోజు నుంచి ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ వారు తగ్గరు, వారు ఎదుగుతూనే పోతారు. హల్లెలూయా. సమస్యలు రావని చెప్పడం లేదు, సవాళ్ళు రావని చెప్పడం లేదు, కానీ తగ్గే ప్రశ్నే ఉండదు. హల్లెలూయా. వెనుకబడే ప్రసక్తే లేదు, వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు, పడిపోయే ప్రసక్తే లేదు. పాత బలహీనతలోనికి, పాత సమస్యకి వెళ్ళే ప్రసక్తే లేదు. వీ విల్ మూవ్ ఫార్వర్డ్. ముందుకు వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. ప్రతి సంవత్సరం బళ్ళారి వెళ్ళి పాటలు పాడతాను. ఈ సంవత్సరం కూడా వెళ్ళి పాడాను. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా తేడా ఉంది. నేనైతే దేవుని వైపు చూసి చెప్పాను, ప్రభువా, ఐ కెన్ సీ a change in my voice. నా వాయిస్లో, నేను పాడే విధానంలో, నేను పాడేటప్పుడు సులభంగా పాడే విధానంలో, మామూలుగా పాడడం వేరు, అక్కడికి వెళ్ళి మైక్ పట్టుకొని ఇంకా రికార్డ్ చేస్తున్నారంటే కొన్నిసార్లు నాలుగు ఎండిపోతూ ఉంటుంది అనమాట. అవి కొన్ని సమస్యలు ఉంటాయి రికార్డింగ్లో, కొన్ని సమస్యలు ఉంటాయి. ఇక్కడైతే పెద్దగా ఏం తెలియదు, కానీ స్టూడియోలో ఒక్కసారి మనం పాడితే అసలు మన బండరం అంతా బయటపడుతుంది. మనం కరెక్ట్ పాడతామో లేదో తెలియాలంటే స్టూడియోలో కూర్చొని మనం పాడితే మన వాయిస్ ఉంటే మన బండారం బయటపడుతుంది. ఈసారి అతి తక్కువ టైంలో పూర్తి చేశాను, అతి సులభంగా నేను పూర్తి చేశాను. చాలామంది చెప్పారు, ఈసారి మీరు చాలా బాగా పాడారు, మీ వాయిస్ తర్వాత రాగలు చాలా చక్కగా వచ్చాయి అని చెప్పారు. అది నాకు ముందే తెలిసింది. దేవునికి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాను. లార్డ్, ఐ కుడ్ సీ ఎ డిఫరెన్స్. నాకు ఎంత సంతోషం అని తెలుసా. పోయినసారి లాగా ఈసారి లేదు, నేను పోయినసారి కంటే ఈసారి నేను ఇంప్రూవ్మెంట్ చూశాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇలా చాలా విషయాల్లో ఐ కుడ్ సీ అ చేంజ్, అ పాజిటివ్ చేంజ్ ఇన్ సో మెనీ ఏరియాస్ ఆఫ్ మై లైఫ్. హల్లెలూయా.
మన పరిచయలో కూడా ఐ బిలీవ్ 2024 ఒక బెస్ట్ సంవత్సరం అని నేను నమ్ముతున్నాను. ఎన్నో సవాళ్ళు తీసుకున్నాం, ఆ సవాళ్ళన్నీ కూడా పూర్తి చేశాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ప్రతి సంవత్సరాన్ని సంతోషభరితంగా ఏ రీతిగా మనము చేసుకోవాలి. నంబర్ 1, 7 పాయింట్లు చెప్తాను, క్లుప్తంగా చెప్తాను. వీలున్నప్పుడు 7 పాయింట్లు 7 మెసేజ్లు కూడా చెప్పచ్చు. 7 పాయింట్లు 7 మెసేజ్లు చెప్పచ్చు. 7 పాయింట్లు. సో మొదటి పాయింట్, సంవత్సరాన్ని ప్రార్థనతో ప్రారంభించు. బ్రాకెట్లో ఉపవాసం. మీరు భయపడతారని అప్పుడే అందుకే బ్రాకెట్లో చెప్పాను. ప్రార్థనతో, ప్రార్థన అంటే దేవునితో సమయము గడపడం, దేవునితో సమయం గడపడం. అర్లీ మార్నింగ్ ప్రేయర్లో దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, జనవరి నీది కాదు, జనవరి నీది కాదు, జనవరి మనది కాదు, మన రాబడిలో మన ఇన్కంలో 10% మంది కాదు. హల్లెలూయా. సంవత్సరము దీవించబడాలంటే, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని అందరు చెప్తారు. అది జరగాలంటే ఏం చేయాలి? మొట్టమొదటగా ప్రార్థనతో సంవత్సరాన్ని ప్రారంభించు. ఒక పాట ఎవరో పాడారు, భలే ఉందనమాట. ఇంటి పైన స్టారు, ఇంటిలోన బారు అంట. పైన ఏమో స్టార్ అంట, ఇంట్లోనేమో మందు తాగడం అంట. అదేంటో తెలియదు కానీ పాత సినిమాలు ఇప్పుడు ఎట్టున్నాయో నాకు తెలియదు కానీ పాత సినిమాలో దొంగల పేర్లంతా క్రిస్టియన్ పేర్లే. దొంగల పేర్లు, విలన్ల పేర్లు అంతా జాన్, పీటర్. నేను రక్షించబడినప్పుడు బాగా పండుగ జరుపుకోవడం అంటే ఏంటో తెలుసా? నా ఆలోచన ప్రకారం బాగా పండుగ జరుపుకోవడం అంటే మంచి బట్టలు వేసుకోవడము, ఎప్పుడు చర్చికి పోకున్నా కూడా ఆ రోజు మాత్రం చర్చికి పోవడము, భక్తితో చర్చికి పోవడము, మామూలుగా వేసే కానుక కంటే ఆ రోజు కొంచెం కానుక ఎక్కువ వేయడము, అలా వేసి వచ్చేసి అందరికీ ఏమండి షాప్ ఇచ్చేసి అందరికీ చూపించేసి, మా బట్టలు చూడండి అని అందరికీ చూపించేసి, మా చీరలు చూడండి, మా బట్టలు చూడండి అని అందరికీ చూపించేసి, అందరికీ హ్యాపీ క్రిస్మస్ లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ అని అందరికీ చెప్పేసి ఇంటికి వచ్చి బాగా కడుపు నిండా అప్పట్లో కోడిని కోసుకొని తినేవాళ్ళం. ఇప్పుడు దొరికినట్టు దొరికేది కదా అప్పట్లో. అసలు ఆ రోజు కొరకు ఏం చేసేవాళ్ళం తెలుసా? 2-3 నెలల నుంచి కోళ్ళని మేపేవాళ్ళం. బాగా మేపేది. ఆ రోజు కట్ చేసినప్పుడు అంతా ఇంకా ఇంట్లో వాళ్ళంతా అయ్యో పాపం చచ్చిపోయింది అంట. అంతవరకు పెంచేది తినేదానికోసం అన్నమాట. మంచిగా తిన్న తర్వాత వెంటనే టైంకి తినేసడం, తిన్న తర్వాత సినిమాకి పోవాలన్నమాట. ఖచ్చితంగా సినిమాకు పోలేదంటే అది అసలు పండగే కాదు. ఇంకా అప్పటికి మామూలుగా ఏదో ఇంకా ఫెస్టివల్ సీజన్ అని కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటాయి కదా. చూసిన సినిమా ఖచ్చితంగా సినిమా అయితే పోయి తీరాల్సిందే. సినిమా పోయి వచ్చి ఇంటికి వస్తే అప్పుడు భలే చేసినాం రా పండుగ. అదే అన్నమాట పండుగ. అలా ఈ పండుగను సెలబ్రేట్ చేసేవాళ్ళం. అక్కడితో ఆగిపోతుంది అంతే. అక్కడితో ఆగిపోతుంది. మళ్ళీ అటువంటి రోజు రావాలంటే మళ్ళీ క్రిస్మస్ పండుగ వరకు వెయిట్ చేయాలి. ఈస్టర్ పెద్దగా ఏం సెలబ్రేట్ చేయం. క్రిస్మస్ పండుగ బాగా సెలబ్రేట్ చేస్తాం. క్రిస్మస్ తర్వాత న్యూ ఇయరు అలా చేస్తాం. అది రక్షించబడక మునుపు అన్నమాట. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అట్లా ఊహించుకుంటుంటారు. కానీ మనము అర్థవంతంగా దేవుడు ఇచ్చినటువంటి సమయం అనేది మర్చిపోకూడదు. మనం మరొక 12 నెలలు మన చేతిలో పెట్టాడు. 12 నెలలు మనకు బహుమానంగా ఇచ్చాడు ఆయన. మనం బతికుండకపోతే ఈ నెల మనకు దొరికేదా? ఏమండి, ఎంతోమంది చనిపోయారు కదా. ఒక ఆమె కారు వెనక్కి డ్రైవ్ చేస్తూ ఉందంట.
వెనక్కి డ్రైవ్ చేస్తా సెల్ఫీ తీసుకుంటుందంట. డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది, లోయలోకి వెళ్ళిపోయింది, చచ్చిపోయింది. రకరకాల మరణాలు, ఆకస్మిక మరణాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జరిగాయో. నిన్ను నన్ను కనీసం హాస్పిటల్ ముఖం కూడా చూసుకోకుండా దేవుడు కాపాడాడు. హల్లెలూయా, హల్లెలూయా. 12 నెలలు మరలా ఇచ్చాడు గనక, ప్రభువా 12 నెలలు ఇచ్చావయ్యా, మొదటి నెల నీది. స్పెండింగ్ టైమ్ విత్ గాడ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన లేమైనటువంటిది అది ఒక శాపగ్రస్తమైనటువంటి జీవన విధానం. నువ్వేమాత్రం ఒకవేళ సరిగా ప్రార్థన చేసుకోకుండా ఉంటే నిన్ను నిందించేదానికి పరిశుద్ధాత్మ చెప్పడం లేదు, కానీ గుర్తుపెట్టుకో, సాతాను నీ మీద దాడి చేశాడు కనుక, వాడు తన కంట్రోల్లో నిన్ను పెట్టుకున్నాడు కనుక నువ్వు ప్రార్థన చేసుకోవడంలా. కాబట్టి విదిలించుకొని ప్రతిరోజు కూడా, మరి ముఖ్యంగా ఈ నెల ఎక్కువగా దేవునితో సమయం గడిపేదానికి తీర్మానం చేసుకో. వాక్యంలో ఏమని వ్రాయబడింది? ఇర్మియా 33:3 ఏమని వ్రాయబడింది? ఫోన్ నంబర్ అంట అది. చాలామంది చెప్తుంటారు దేవుని యొక్క ఫోన్ నంబర్ 33 అనమాట. నాకు చదవండి, నాకు మొరపెట్టుము, నీవు గ్రహింపలేని గూఢమైన 3 ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ గ్రహింపలేని గూఢమైన, అంటే ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ఆయన సన్నిధిలో గడపాలి అంటే, మనకు ఈ సంవత్సరం గురించి తెలియనివి చాలా ఉన్నాయి, మనము గ్రహించలేనివి చాలా ఉన్నాయి, మన కన్నులకు కనపడనివి చాలా ఉన్నాయి, చెవులకు వినపడనివి చాలా ఉన్నాయి, హృదయానికి అందనివి చాలా ఉన్నాయి. దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో కంటికి కనిపించలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి అందలేదు. అయితే ఆయన తన ఆత్మ వలన ఈ సంగతులను బయలుపరిచాడు. హల్లెలూయా. వాట్ విల్ హ్యాపెన్ ఇఫ్ యు మిస్ ప్రేయర్? నువ్వు ప్రార్థనను మిస్ చేస్తే ఏం జరుగుతుందంటే, చాలా విషయాలు నువ్వు కోల్పోతావు. నువ్వు కోల్పోయినావు అన్న విషయం కూడా తెలియదు నీకు. నువ్వు ఏం కోల్పోయావో కూడా నీకు తెలియదు. ఎంత ఘోరమైన పరిస్థితి! నువ్వు ఏమి నష్టపోయావో, ఏమి కోల్పోయావో కూడా నీకు తెలియనటువంటి పరిస్థితిలో ఉంటావు. ఎందుకంటే నీకు తెలియని విషయాలను దేవుడు ఆయనతో నీవు గడిపినప్పుడు ఆయన బయలుపరుస్తాడు. జనవరిలో ఆయనతో గడిపితే ఏమండి, ఫిబ్రవరి గురించి బయలుపరుస్తాడు, మార్చి గురించి బయలుపరుస్తాడు, డిసెంబర్ వరకు బయలుపరిచేస్తాడు. ఇంకా కాస్త లోతుకి వెళ్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా 5 సంవత్సరాలు, వచ్చే 10 సంవత్సరాలు గ్రహింపలేనివి చాలా ఉన్నాయి. గనుక మొదటగా ఈ సంవత్సరాన్ని దేవునితో గడపడంతో ఆరంభించాలి. జనవరి మాసాన్ని ప్రత్యేకించుకోనండి. మరి ముఖ్యంగా మనం 21 days మనము దేవునితో గడిపేదానికి మనం తీర్మానం చేసుకున్నాం. జనవరి 11 నుంచి 31 తారీఖు వరకు 21 రోజులు పాల్గొనండి. దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటున్నాడు. ఆయన కోరుకున్నదంతా ఏంటి? మనం చేయాల్సిందంతా ఏంటి? అడగడమే అంతే. కాల్ unto me, I will answer thee and I will show. నేను నీకు చూపిస్తానంటున్నాడు. నీవు చూడవలసినవి చాలా ఉన్నాయి. 4 గోడల మధ్య ఈ సంవత్సరం గురించి నీవు చూడవలసినవి చాలా ఉన్నాయి. వ్యక్తిగతంగా నీవు చూడవలసినవి చాలా ఉన్నాయి. నువ్వు ఆయనతో సమయం గడిపితే ఆయన నీకు చూపిస్తాడు. ఆయన చూపించినవి నీ జీవితంలో జరిగినప్పుడు ఇది హ్యాపీ ఇయర్గా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్టార్ట్ విత్ ప్రేయర్ అండ్ ఫాస్టింగ్. అందుకే మనము ఉపవాస ప్రార్థనలతో ఈ సంవత్సరాన్ని మనము ఆరంభిస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వర్డ్ ఛాలెంజ్ చేశారు, చాలామంది పాల్గొన్నారు, చాలా సంతోషం. కొంచెం గ్యాప్ ఇచ్చి 1వ తారీఖు అంటే మరీ ఇబ్బంది అవుతుంది. కనీసం బిర్యానీ తినాలి కదా 1వ తారీఖు అంటే. 30వ తారీఖు ఉపవాసం, నో ప్రాబ్లం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. సో కాస్త కొంచెం ఉపశమనం ఇచ్చి 11th అగైన్ వీ విల్ స్టార్ట్. 11వ తారీఖున స్టార్ట్ చేస్తున్నాం. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. దేవునితో గడిపితే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా.
నంబర్ 1. రెండవది, దేవుని వాక్యముతో నీ మనసును నింపుకో. రెండవది, ఈ సంవత్సరం 2025 నీకు హ్యాపీగా మారాలంటే, 2025 నీకు అత్యంత ఫలభరితమైన సంవత్సరంగా మారాలి అంటే, 2025 సంవత్సరంలో 2025వ సంవత్సరంలో నువ్వు బహుగా ఫలించాలంటే, నీ కళ్ళకు, నీ ఇంటి వాళ్ళ కళ్ళకు, నీ వీధుల వాళ్ళ కళ్ళకు ఆశ్చర్యకరమైన కార్యాలు నీ జీవితంలో నీవు అనుభవించాలి అంటే, దేవుని వాక్యముతో నీ మనసును నింపుకో. ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. వాచ్ నైట్ సర్వీస్లో దేవుడు ఇచ్చిన ఒక్కటే ఇన్స్ట్రక్షన్, కన్సిస్టెన్సీ. క్రమముగా దేవునితో గడపాలి. క్రమముగా ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యముతో మన మనసును ఏం చేయాలి? నింపుకోవాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలగన్నది. ఫ్లడ్ లైట్లు అనలేదు వాక్యం. ఏమన్నాడు? ఏమంట వాక్యం? ఏమంట? దీపం. ఇప్పుడు కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది, కార్లో ప్రయాణం చేసే వాళ్ళు కూడా తెలుస్తుంది. ఉదాహరణకు ఇప్పుడు తాడేపత్రి నుంచి అనంతపురం వెళ్తున్నాం అనుకోండి. ఆ రావెంకటంపల్లి అక్కడ రోడ్ ఎంత దూరం ఉంటుంది తెలుసా? స్ట్రైట్ రోడ్ చాలా దూరం ఉంటుంది, 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కొంత అక్కడ ముచ్చుకోట ఘాట్ సెక్షన్ ఉంది కదా, ముచ్చుకోట కనుమ దగ్గర. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమండి, రౌండ్ ఉంటుంది. అంత టర్నింగ్స్ ఉంటాయి అన్నమాట. సింగనమల చెరువు దగ్గర అక్కడ పెద్ద టర్నింగ్ ఉంటుంది. ఆర్టీజీ మినిస్ట్రీస్లో ముచ్చుకోటకు, సింగనమల కనుమకు చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. టైం వచ్చినప్పుడు చెప్తాను మీకు. సింగనమల కనుమ అంట, ముచ్చుకోట చెరువు అంట. అది మన ఆర్టీజీ మినిస్ట్రీతో పనిచేసే వాళ్ళ ప్రత్యేకత అనమాట. అది కనుమలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కార్ డ్రైవ్ చేసేటప్పుడు లైట్లు ఎంతవరకు పడతాయి? ఎంత దూరం చూపిస్తాయి? కొంతవరకే చూపిస్తాయి. కొంచెం ముందుకెళ్తే అక్కడి నుంచి ముందుకు చూపిస్తుంది, అక్కడికి వెళ్తే అక్కడి నుంచి ముందుకు చూపిస్తుంది. దేవుడు తన వాక్యమునిచ్చింది దేని కొరకంటే నిన్ను నడిపించేదానికి ఇచ్చాడు. హల్లెలూయా. నిన్ను నడిపించేదానికి దేవుడు తన వాక్యాన్ని ఇచ్చాడు. కొన్నిసార్లు సంవత్సరం అంతా నీకు కనిపించదు, ఈ వారం ఒకటి కనిపిస్తుంది. ఈ వారం అంతా ఈ వాక్య వెలుగులో మనం ప్రయాణం చేసినప్పుడు నెక్స్ట్ వారానికి వెలుగు చూపిస్తాడు దేవుడు. అలా స్టెప్ బై స్టెప్. దీపం అది, ఫ్లడ్ లైట్ కాదు, దీపం. ఫ్లడ్ లైట్ అంటే క్రికెట్ అసలు పగల్లాగా ఉండిపోతుంది అన్నమాట. క్రికెట్ ఆడుతుంటారు, రాత్రి సమయాల్లో క్రికెట్ ఆడుతుంటారు. ఫ్లడ్ లైట్ పెడితే మొత్తం గ్రౌండ్ అంతా పగల్లాగా ఉంటుంది అన్నమాట. వాక్యము దీపం లాంటిది. అంటే ఇక్కడ నుంచి కొంతవరకు చూపిస్తుంది. నీవు అక్కడ విధేయత చూపి అక్కడి వరకు ప్రయాణం చేసినప్పుడు అక్కడి నుంచి ఎలా నెక్స్ట్ స్టెప్, అలా స్టెప్ బై స్టెప్ దేవుడు వాక్యం ద్వారా నడిపిస్తాడు. వాక్యం ద్వారా మన ఆత్మ బలపడుతుంది, మన మనసు రూపాంతరం చెందుతుంది, మన యొక్క దేహము స్వస్థపరచబడుతుంది. హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చోండక, యెహోవా దర్శనస్తునందు చెప్పండి యేసయ్యా. 2025లో ఈ వాక్యాన్ని పట్టుకొని బైబిల్ ఎదుట కూర్చొని ఆనందపడుతూ చదువుతానయ్యా. 1వ కీర్తన 112వ కీర్తన యెహోషువ 1:8 ఏమంటాడు యెహోషువతో? యెహోషువ, మీ నాయకుడు వాగ్దానం పొందాడు, వాగ్దానంలో ప్రవేశించలేకపోయాడు. 40 రోజుల ఉపవాసం 3 సార్లు చేశాడు. 40 రోజుల ఉపవాసం 3 సార్లు చేశాడు, కానీ వాగ్దాన దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. దానికి మించిన మార్గం మీకు చూపిస్తా. జాషువా నెవర్ ప్రేయిడ్ ఫర్ 40 days, నెవర్ ఫాస్టెడ్ ఫర్ 40 days. యెహోషువ 40 రోజుల ఉపవాసం, 50 రోజుల ఉపవాసం, 21 రోజుల ఉపవాసం ఇవేవి చేయలేదు. దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటో తెలుసా? ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని నీవు
చదువక మానకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెలుగులో బోధించకుంది, అందుకే నేను దాన్ని మార్చి చెప్పాను. చదువక, ఓకే, చదువక, మాట్లాడక, ధ్యానించక మానద్దు. ప్రతిరోజు ఏం చేయాలి? దేవునితో సమయం గడపాలి. ప్రతిరోజు ఏం చేయాలి? వాక్యానంట ఎప్పుడు ధ్యానించాలంట? 1:8 యెహోషువ 1:8 అందరు చెప్పండి. దివారాత్రములు అంటే అర్థం ఏంటి? దివారాత్రములు అంటే అర్థం ఏంటి? ఇది ఎలా సాధ్యము? ఎవరైనా ఒక మాట, సూటిపోటి మాట, మిమ్మల్ని బాగా గాయపరిచే మాట అన్నారనుకోండి, మీరు దివారాత్రులు బాధపడరా? వద్దనుకున్నా బాధపడతారు కదా. వదిలిపెడుతుంది ఆ మాట మిమ్మల్ని. సో మనం చింతించడము దివారాత్రము సాధ్యమైతే వాక్యాన్ని ధ్యానించడము సాధ్యమే. సో కాబట్టి అది చేయకుండా ఇది చేద్దాం. హల్లెలూయా. ఇది చేయకుండా ఎంతమంది హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినా కూడా అది హ్యాపీ న్యూ ఇయర్ కాదు, అన్హ్యాపీ న్యూ ఇయరే. ప్రాస్పర్స్ ఇయర్ కాదు. ఇంకా ఇంతకుముందు ఎట్లా ఉందో ఇప్పుడు ఈ సంవత్సరం కూడా అలాగనే ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు సీ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, పోయిన సంవత్సరం చేయండి, ఈ సంవత్సరం చేయాలి నువ్వు. హల్లెలూయా. ఇది వరకు చేయండి, నువ్వు చేయాలి. అలవాటు చేసుకోండి. గ్రేస్ అడగండి. ఆయన్ని అడుగుదామా? అడగండి. ప్రభువా, చెప్పండి, యేసయ్యా, నీ వాక్యాన్ని ధ్యానించే, దివారాత్రములు ధ్యానించే మనసును నాకు దయచేయండి. పవర్ఫుల్ అండి. నేను చెప్తాను, ఫాస్టింగ్ ప్రేయర్ కంటే పవర్ఫుల్ వాక్య ధ్యానం. హల్లెలూయా. చాలాసార్లు ప్రార్థనలో దేవుడు వాక్కిస్తాడు. ఆ వాక్యాన్ని పట్టుకొని దివారాత్రులు మనం మాట్లాడుతుండాలి. ఆ వాక్యం చేత మన మనసును నింపుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, పరిశుద్ధాత్మ నడిపింపును గుర్తించు. దేవుడు మనకు నడిపింపును వాక్యం ద్వారా ఇస్తాడు. సో ఈ వాక్యాన్ని మనము దివారాత్రము ధ్యానించాలి. ఈ వాక్యాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు మన వాట్సాప్ గ్రూప్ ఉంది. వాట్సాప్ గ్రూప్లో ప్రతిరోజు మీకు తెలుగులో ఒక ధ్యానం పోస్ట్ చేస్తున్నాం. రెగ్యులర్గా ఫాలో కండి. అది చదవకముందు ఒక మాట, పరిశుద్ధాత్మ నాతో మాట్లాడండి అయ్యా అని చెప్పి చదవండి. రెగ్యులర్గా చేస్తే దేవుడు మాట్లాడతాడు మీతో. మూడున్నప్పుడు చూడడం, మూడున్నప్పుడు చదవడము, ఇటువంటి వారు దేవుని యొక్క నడిపింపును పొందుకోలేరండి. సో దేవుని యొక్క వాక్యాన్ని నింపుకునే విధానం ఏంటంటే, నేను వాక్యం చదువుతూ దేవుని యొక్క వాక్యం చేత నింపుకోవాలి. మన వాట్సాప్ గ్రూప్లో పెట్టబడినటువంటి ఆ యొక్క భాగాన్ని మీరు చదవండి, ఆలోచించండి, ధ్యానించండి. ధ్యానించడం ద్వారా మీ హృదయాలు, మీ మనసులను దేవుని యొక్క వాక్యం చేత నింపుకోనండి. హల్లెలూయా. మూడవదిగా, బీ సెన్సిటివ్ టు ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడు. ఇలా చర్చిలో ఉన్నప్పుడు మాట్లాడతాడు, వంట చేసేటప్పుడు మాట్లాడతాడు, పడుకున్నప్పుడు మాట్లాడతాడు, లేచినప్పుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడినప్పుడు గుర్తించగలిగే స్థితిలో ఉండండి. ఇది చాలా అవసరం. పరిశుద్ధాత్మను మనకి ఇచ్చిందే మనం నడిపించేదాని కొరకు ఇచ్చాడు దేవుడు. సో ఆయన సర్వీస్ మనం పొందుకోలే. మీరు గమనించే ఉంటారు, ఎప్పుడు సర్వీస్ స్టార్ట్ చేసినా కూడా పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తాం, ఆయన పరిచయను ఆహ్వానిస్తాం, ఆయన నడిపింపును మనం ఆహ్వానిస్తాం, ఆయన స్వరాన్ని మనం గుర్తించాలి. ఈ వాక్యం చేత మనం మనసు నింపుకుంటే ఆయన స్వరాన్ని కూడా మనం సులభంగా గుర్తించగలము. దేవుని స్వరాన్ని వినేదానికి ఎవరైనా స్ట్రగుల్ అవుతున్నారంటే ముఖ్యమైన కారణం చెప్తాను, వారు దేవునితో సరిగా సమయం గడపడం లేదు. నంబర్ 1 రీజన్. పాపం కాదు, గాడిద గుడ్డు కాదు. దేవునితో సమయం గడపడం లేదు. వెన్ యు ఆర్ నియరర్ యు విల్ హియర్ క్లియరర్. హల్లెలూయా. ఎందుకు
దగ్గరగా ఉన్న వాళ్ళకు స్పష్టంగా వినపడుతుంది, దూరంగా ఉన్న వాళ్ళకు వినపడదు. మైక్ పట్టుకొని అరిచి అరిచి కేకలేస్తే ఏమైనా మార్కెట్ యార్డ్లో ఉన్న వాళ్ళకి ఏమైనా వినపడితే వినపడచ్చు, ఒక్క రవ్వ, అది కూడా. కానీ సౌండ్తో వింటారు తప్ప ఏం మాటలో వాడు గుర్తించలేరు. మన దేవుడా ఆయన మామూలుగానే మన స్క్రూలను టైట్ చేయడంలో చాలా సిద్ధహస్తుడు ఆయన. మన స్క్రూలు లూజ్ అయింటాయి కదా, లూజ్గా ఉన్న స్క్రూలను టైట్ చేయడంలో సిద్ధహస్తుడు ఆయన. ఆయన ఇట్లా మైకు పట్టుకొని మాట్లాడు, ఎక్కువ శాతం 99% ఆయన మిక్కిలి మెల్లనైన స్వరమంట. అంటే గుసగుసలు చెవి కొరికినట్లు మాట్లాడతాడంట. అంటే ఎంత దగ్గరగా ఉండాలి చూడండి. మరి దేవుడు మాట్లాడుతున్నాడు వినపడడం లేదంటే అర్థం ఏంటి? నాకు దేవుని స్వరం గుర్తించలేకుండా ఉన్నాను అంటే అర్థం ఏంటి? నువ్వు చర్చిలోనే ఉంటావు కానీ నీ మనసు దేవునికి 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, అందుకే నువ్వు గుర్తించలేకున్నావు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కూడా ఆఖరిగా ఉన్న వాళ్ళకి వినపడదు. నా సమస్య కాదు, ఇప్పుడు వినికిడి సమస్య. అంటే అర్థం ఏంటి? దేవుడు మాట్లాడుతున్నా కూడా మనం మిస్ అయ్యే అవకాశం ఉంది. అందుకే దేవునికి దగ్గరగా జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే చెప్పండి, యేసయ్యా ఈ 2025 ఈ సంవత్సరంలో నేను నీకు మరింత సమీపంగా రావాలి, ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. The nearer you are to the Holy Spirit, the clearer His voice and His leadings will become. ఇవి లేకుండా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ ఏం జరగదు. అది ఆ రోజుకు పరిమితం, కేక్కే పరిమితం, అది ఆ రోజు డ్యాన్స్కే పరిమితం, ఆ రోజు బట్టలకే పరిమితం. మరుసటి రోజు నుంచి మామూలుగా అంతే మర్చిపోతారు. ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని? అందుకే నేను 30వ తారీఖు గురించి చెప్పకుండా మొదటి ఆదివారం చెప్పాను, చెప్తున్నా ఇప్పుడు. ఇప్పటికీ ఈ పాటికే ఆ రోజు ఏమేమి అనుకుంటారు అన్నీ మర్చిపోయింటారు అనమాట. ఒక ఆయన ఫుల్ తాగినాడంట. ఏమయ్యా ఎందుకు తాగినావు అంటే నాకు బాధ అయింది అన్నాడంట. కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఏమయ్యా నీకు బాధ? కొత్త సంవత్సరం సంతోషం కదా, నీకు బాధ ఎందుకు తాగినావు అంటే 2024 చాలా మేలు జరిగినాయి, అది వెళ్ళిపోతుంది. 2024 వెళ్ళిపోతుంది, ఆ బాధ తట్టుకోలేక తాగినాడంట. ముప్పై 31వ తారీఖున ఏవేవి నిర్ణయాలు తీసుకున్నారు ఇప్పటికే చాలామంది మర్చిపోయింటారు. ఇప్పటికీ మీరు కాదులేండి, ఈ వాక్యం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది కదా, మీకు కాదు ఇది. ఈ వాక్యం తర్వాత వినేవాళ్ళు చాలామంది ఉంటారు, మర్చిపోయింటారు. వాళ్ళకు ఇప్పుడు దేవుడు అలర్ట్ చేస్తున్నాడు అనమాట. బాబు నాయనా 2025 మాత్రం ఖచ్చితంగా నీకు హ్యాపీ న్యూ ఇయర్గా ఉండిపోవాలి, హ్యాపీ ఇయర్గా ఉండిపోవాలి. 31వ తారీఖున ప్రసంగాలు ఉండకూడదు, ఏం ఉండకూడదు, అన్ని సాక్ష్యాలే ఉండాలి, అన్ని సాక్ష్యాలే ఉండాలి. సాక్ష్యం చెప్పడము, పాట పాడడం, సాక్ష్యం చెప్పడము, పాట పాడడం, సాక్ష్యం చెప్పడం, పాట పాడడం, మధ్యలో చికెన్ సమోసాలు తినడం. అలవాటు చేసుకోండి మేడం మీరు చికెన్. పర్లోకానికి వెళ్తే కూడా మీరు వెజిటేరియన్ అంటారా? సరే ఈసారి వెజిటేరియన్ సమోసాలు కూడా తెప్పిస్తాం. హల్లెలూయా. అన్ని సాక్ష్యాలే ఉండును గాక. ప్రతి ఆదివారం సాక్ష్యాలు పుడతాయి. మీరు నేను చెప్పే ఈ అమూల్యమైన మాటలు చేశారంటే, ప్రతిరోజు ప్రాక్టీస్ చేశారంటే సాక్ష్యాల మీద సాక్ష్యాలు పుడతాయి. మీరు ప్రతి వారం సాక్ష్యం చెప్పేదానికి ఏమాత్రం సంశయపడద్దండి. నేను ప్రతి వారం చెప్తే ఏమనుకుంటారేమో అనుకోదు, ఏమనుకోం. ఇంకా అందరికీ సిగ్గు కలుగుతుంది చెప్పని వాళ్ళకు. చెప్పండి అంతే, నవ్వుకొని. నవ్వేవారు నవ్వని ఏదో పాట కూడా ఉన్నట్టుంది. ఏమనుకుంటే మనకేమండి, వీ విల్ గ్లోరిఫై అవర్ లార్డ్ జీసస్. హల్లెలూయా. ఆయన నా జీవితంలో చేసిన కార్యాల గురించి నేను చెప్పేదానికి నాకెందుకు సిగ్గు? హల్లెలూయా. నన్ను బ్రతికించిన దేవుని గురించి నేను మాట్లాడతా. హల్లెలూయా. నాకు మేలు చేసిన దేవుని గురించి నేను మాట్లాడతా. నాతో ప్రతిరోజు మాట్లాడే దేవుని గురించి నేను మాట్లాడతా. నన్ను పైకి లేపినటువంటి దేవుని గురించి నేను మాట్లాడతా. నన్ను స్వస్థపరిచినటువంటి దేవుని గురించి నేను సమాజంలో మధ్యలో ఘనపరిచేదానికి నాకెందుకు సిగ్గు? పాపం చేసేవాడు సిగ్గుపడ్డంలా, నీచమైన బతుకులు బతికేవారు సిగ్గుపడ్డంలా.
దేవుని మహిమపరిచేదానికి నేను ఎందుకు సిగ్గుపడాలి? మనం ఎందుకు సిగ్గుపడాలి? లెట్ us గ్లోరిఫై గాడ్. హల్లెలూయా. మీరు కోరుకోండి, నేను సాక్ష్యం చెప్పాలి, నా సాక్ష్యం 1,00,000 మంది చూడాలి. కోరుకోండి, చేయండి, ప్రేయర్ చేయండి, అడగండి, యేసయ్యా నేను సాక్ష్యం చెప్పాలి, నా సాక్ష్యం ద్వారా 1,00,000 మంది దీవించబడాలి, 1,00,000 మంది దీవించబడాలి. అటువంటి సాక్ష్యాన్ని పుట్టించిన ఆయన. హల్లెలూయా. బీ సెన్సిటివ్ టు ద హోలీ స్పిరిట్. ఒకటేమిటి? ప్రార్థనతో సంవత్సరాన్ని ప్రారంభించు, బ్రాకెట్లో ఉపవాసం. రెండవది, వాక్యముతో నీ మనసును దివారాత్రంలో ఆలోచించడం ద్వారా నింపుకో. ఒక ప్రశ్న అడుగుతున్నాడు, ఏ వాక్యం ధ్యానిస్తున్నావు? ఒకసారి అడగండి, మిమ్మల్ని అడగండి, మీకు అలవాటు చేస్తా. పక్కన అడగండి, ఏ వాక్యం ధ్యానిస్తున్నావు? కాబట్టి మనం ఏం చేద్దామంటే, ప్రైజ్ లార్డ్ అని చెప్పిన తర్వాత వర్స్ అని అడగండి. వర్స్ కాదు, మా ఆయన ఇంత మాట అన్నాడు నన్ను, అదే తిరుగుతూ ఉంది. రీల్ వేసిందే 100 రోజుల సినిమా ఇది. తిరిగిందే వేసిందే. ఈ టీవీ ఛానల్లో వేస్తుంటారు కదా, వేసిందే పాడిందే పాడరా పాసుపల్ల దాసరి అని. వేసిందే. అవి కాదు. విచ్ వర్డ్స్ అడగండి. ఏ వాక్యం? ప్రైజ్ ద లార్డ్. ఏ వాక్యం? ఒకరినొకరు ఏం చేయాలంట? రేపుకోవాలంట. మనం అందరం కూడా ఈ సంవత్సరాన్ని హ్యాపీగా మార్చుకుందాము గాక. హల్లెలూయా. హ్యాపీ న్యూ ఇయర్ ఊరికనే రాదు, డబ్బులు ఊరికనే రావు అని గుండు మాస్టర్ అంటాడు కదా. డబ్బులు, హ్యాపీనెస్ కూడా ఊరికనే రాదు. ప్రథమ స్థానం ప్రభుకి ఇవ్వాలి. చెత్తతో మన మనసుతో, దేవుని మాటలతో, దేవుని ఊపిరి ఉన్నటువంటి మాటలతో, జీవవాక్యంతో, ఈ వాక్యంతో నింపుకుంటే ఈ సంవత్సరం మీరు చావరు. చావుకు మీకు తూర్పుకు పడమని ఎంత దూరం ఉందో అంత దూరం ఈ సంవత్సరం అవును గాక. ఎంత చిన్నగా చెప్పినారండి. ఆమెన్. హల్లెలూయా. చెప్పండి, నేను చావను ఈ సంవత్సరం, నేను చావను. సో 4వది, హ్యాపీ అండ్ ప్రాస్పరస్ ఇయర్గా మార్చుకోవాలంటే దేవుని యొక్క రాజ్యంలోనికి విత్తేదాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. హల్లెలూయా. మన రాబడి అంతట్లో కూడా దశంభాగం ఎవరిది? దేవుంది. నేను దేవునికి ఇస్తాను. చెప్పండి, యేసు నామములో దేవునిది దేవునికి ఇస్తాను. మీకు 10 ఎకరాల పొలం ఉంది, మంచి పొలం, అది బాగా ఫలిస్తుంది. ఎవరైనా మీ పక్కల వారు వచ్చేసి నువ్వు విత్తనం విత్తొద్దు అంటే నువ్వు విత్తలేదనుకో, నీకు పంట వస్తుందా? రాదు. సో విత్తితే మీకు పంట వస్తుంది. హల్లెలూయా. నా అనుభవాన్ని రాశాను పాటగా, కష్టములో విత్తాను, నష్టములో విత్తాను, కరువులో విత్తాను, కన్నీళ్ళతో, కొన్నిసార్లు కన్నీళ్ళు ఏముండదు, అంత లాస్ట్. కానీ దేవునికి మాట ఇచ్చి ఉంటాం కదా. కనీసం అంటే ప్రతి నెల నేను చెప్తున్నాను చూడండి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఫైనాన్షియల్ ఛాలెంజెస్ వచ్చినా కూడా దేవునికి ఇవ్వాల్సినది మనం ఇతరులకు చెప్పింటాం కదండి. మేము సపోర్ట్ చేస్తాం, మీకు మీ పరిచయకు మేము సపోర్ట్ చేస్తాం, మాట ఇచ్చింటాం కదా. మీ పరిచయం మేము సపోర్ట్ చేస్తాం, మాట ఇచ్చింటాం కదా. ఆ మాట తప్పలేదు, మన పరిచయం తప్పలేదు, నేను తప్పలేదు. అందుకు ధైర్యంగా నేను పాడతాను. ఎప్పుడు కష్టములో సాకు చెప్పి నేను విత్తకుండా లేను. కష్టములో విత్తాను, నష్టములో విత్తాను, ఇస్సాకులాగా కరువులో నేను విత్తాను. కొన్నిసార్లు కన్నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా నేను విత్తుతానంతే. దేవుని చెప్పిన, ప్రభువా ఈ విషయంలో నేను మాట తప్పకూడదు, నాకు సాయం చేయండి. నాకు 1వ తారీఖు అంతా
నేను ఏ దైవజనులకు ఏ పరిచర్లకు, చాలామంది దైవజనులు చాలా పరిచర్లు ఉన్నాయండి, ఒకరు కాదు ఇద్దరు కాదు, వారందరికీ నేను 1వ తారీఖే నేను పంపించాలి. కొంత మిస్ అవుతుంది, ఎందుకంటే 1వ తారీఖు ఫోన్పే ద్వారా పర్ డే 1 lakh మాత్రం, 1 లక్ష మాత్రం పంపించవచ్చు అనమాట ఫోన్పే ద్వారా. సో కొంతమందికి పంపించినప్పుడు నెక్స్ట్ డే 1-2 తారీఖులలో దేవునికి ఇచ్చేస్తూ వస్తున్నాం. హల్లెలూయా. చాలామంది దైవసేవకులు వారు ఆశ్చర్యపడి వారు పెడతారు మెసేజ్, నీ సిన్సియారిటీని, నీ విధేయతను దేవుడు దీవించునుగా కానీ పెడతారు. హల్లెలూయా. అది మనీ అన్నటువంటిది విషయం కాదు, కానీ మనము క్రమముగా మనం విత్తుతున్నాం. చూడండి, బిలియన్లు ఊరికనే రాబోతున్నాయా? ఈరోజు మనం చెప్పాడు కదా, బిలియన్లు వస్తాయి, నాకు డౌట్ లేదు. ఎందుకంటే నేను విత్తాను ఇక కోసుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. నెవర్ ఎవర్ నెగ్లెక్ట్. అది సాతాను ఆలోచన. దశంభాగాలు ఇస్తే పాస్ట్ ఏం చేస్తాడు, ఏం అవసరం ఉంది? ఇవన్నీ దయ్యం మాటలు, ఇవన్నీ దయ్యం. ఈ మాటలు వింటే నువ్వేం చేస్తావు? విత్తావు, కన్ఫ్యూజ్ అయిపోతావు, గలిబిలు అయిపోతావు. ఎందుకు వచ్చినా కూడా లేబ్బా, ఏదో కొంచెం ఎంతో కొంత వేసేస్తే అయిపోయలేబ్బా అని చెప్పేసి నువ్వు మోసపోతావు. అది మోసపోతావు. డు నాట్ బి డిసీవ్డ్ బై దట్ కైండ్ ఆఫ్ థాట్స్. ఇటువంటి ఆలోచనలను నీవు అనుమతించి మోసపోవద్దు. సమ్ పీపుల్ ఆన్ డాట్ 12 దాటిన వెంటనే 30 కానీ 31 కానీ అంటే 30 కానీ 31 వాళ్ళ జీతం వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ రోజుకి 30వ తేదీ కానీ 31వ తేదీ కానీ 12 దాటిన వెంటనే నా మొబైల్కు పట మెసేజ్లు వస్తాయి. టైట్స్ పంపిస్తారు, దశంభాగాలు. మిడ్నైట్ అండి, మేల్కొని మరి పంపిస్తారు, మేల్కొని మరి పంపిస్తారు. వీళ్ళని దృష్టించడా దేవుడు? వీళ్ళు ఆయన కళ్ళలో పడరా? హల్లెలూయా. వీళ్ళకే వచ్చేది, ₹1,00,000 ఇల్లు వచ్చేది వీళ్ళకే, కార్లు వచ్చేది వీళ్ళకే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిన్సియారిటీ చూసారా? ఇప్పుడు 12 ఏముంది, పొద్దున ఇవ్వచ్చులే అనుకోవచ్చు కదా. మనస్తత్వం చూసారా? బర్త్డేకి ఏమండి, కొంతమందికి అయితే మీరు ఖచ్చితంగా 12 దాటితేనే పెడతారు. కొంతమందికి ఎప్పుడో ఈరోజు బర్త్డే అయితే రేపు చెప్తారు గ్రీటింగ్స్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే విషెస్. మళ్ళీ ఏమనుకుంటారో ఏమో, పఠా అని కొంతమంది మాట అనేస్తారు అని చెప్పేసి. బిలేటెడ్ అంటే ఇంకా వాళ్ళ పొజిషన్ మీ హార్ట్లో ఎంతనో చెప్పచ్చు. కానీ కొంతమందికి అయితే మేలుకొని మరి, మా అమ్మ ఉంది 12 దాటితేనే చెప్తుంది విషెస్ అన్ని. క్రిస్మస్ విషెస్ చెప్పేదానికి రెడీగా ఉంటుంది, 12 దాటితేనే మా అమ్మ. క్రిస్మస్కు, న్యూ ఇయర్కు, నా బర్త్డేకి 12 దాటితేనే ఫోన్ చేస్తుంది అన్నమాట. ఇట్ షోస్ ద హార్ట్. నాకేదో అవసరం ఉండి కాదు, మన సంఘానికి ఏదో అవసరం ఉండి కాదు, దేవుని వాక్యం, దేవునికి దేవుని పైన ప్రేమతో ఇష్టపూర్వకంగా, సనుగక బలవంతంగా కాక మన దశంభాగం, మన కానుకలను దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి కానుకలు విత్తకుండా ఆర్థికంగా మనం వర్ధిల్లాలంటే అది వల్ల కాదండి. మన హృదయాన్ని సూచిస్తుంది. అక్కడ పట్టుకోవద్దు, బిగపట్టుకుంటే పేలిపోతుంది. వదిలితే వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. ఆర్టీఎం మినిస్ట్రీస్ వెదజల్లే పరిచర్య. నేను వెదజల్లుతున్నా, మీరు కూడా వెదజల్లండి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ₹1 వేస్ట్ కాదు, ఒక్క విత్తనం వేస్ట్ కాదు. మన విత్తనానికి 100 పంటను తప్పక మనం కోసుకుంటాం. ఈ పాటను రోజు వినండి, రోజు పాడండి, జరిగిపోతుంది అంతే. ఇప్పుడు విత్తకుండా ఈ పాట ఎట్లా పాడతాం? అది వేషధారణ అయిపోతుంది కదా. కష్టములో కొంతమంది ఏం పడాలంటే, కష్టములో విత్తలేదు, నష్టములో విత్తలేకపోతే అయ్యో, కరువు ఉంది కాబట్టి ఇవ్వలేకపోయానయ్యా, జీతాలు రాలేదు కాబట్టి ఇవ్వలేకపోయానయ్యా, కన్నీళ్ళు వచ్చాయి కాబట్టి ఇవ్వలేకపోయానయ్యా. ఏమనుకోద్దు ప్రభు, మంచోడు కదా నేను, మంచి దేవుడు, నువ్వు ఉచితంగా కృప చూపించే దేవుడు కదా అంటే, దేవుడు ఏం నాటకాలు ఆడతారు వీళ్ళు, మీరు సినిమాల్లో పనికి వస్తారంటారు దేవుడు.
నిర్ణయం తీసుకోండి. నేను ఇస్తా, మీరు ఇవ్వండి. నేను ఇవ్వకుండా మీరు ఇవ్వండి 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 అన్నానంటే నేను ఒక వేషధారిని. అలా ఇవ్వద్దు. ఇది దేవునికి నీకు సంబంధించింది, మీకు నాకు సంబంధించింది కాదు. దేవునితో సంప్రదించకుండా కొంతమంది నాకు కానుకలు ఇవ్వడం ఆపేశారు. ఆపేసినప్పుడు నేను అరే వాళ్ళు ఇంతమంది కానుకలు ఇచ్చేవాళ్ళు నాకు ఇవ్వడం ఆపేశారు, అసలు కేర్ చేయను. నేను ఎంతసేపు ఉన్నా మనం అంతా పైకి చూస్తూ ఉన్నాం. నీవే నా పోషకుడవు, మనుషులను వాడుకుంటావు. హల్లెలూయా. ఒకరు బిగబడితే దేవుడు 10 మందిని రేపి దేవుడు నాకు డబ్బులు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఆపేశారు, కొంతమంది ఆపేశారు. మరి దేవుని ఆపుకున్నారు. అది ఇంకా వారికి దేవునికి సంబంధించినటువంటి విషయం. సో వారికి నాకు ఎటువంటి ఇంకా పార్ట్నర్షిప్ లేనట్లే. దేవునితో సంప్రదించి దేవునికి రాజ్యానికి, దేవునికి రాజ్య విస్తరణ కొరకు మీ కానుకలను విత్తడంలో అలసత్వం చేతండి. చెప్పండి, కష్టమైన విత్తుతాను, నష్టమైన విత్తుతాను, కరువైనా విత్తుతాను, కన్నీళ్ళతో అయినా కూడా విత్తడాన్ని మాత్రం నేను ఆపను. హల్లెలూయా. సో ప్రార్థనతో సంవత్సరాన్ని ప్రారంభించు. వాక్యముతో నీ మనసును ప్రతిరోజు నింపుకో. పరిశుద్ధాత్మ స్వరాన్ని వినడానికి సిద్ధంగా ఉండు. 4వది, దేవునికి రాజ్యంలోనికి కానుకలు విత్తు. హల్లెలూయా. 5వదిగా, జ్ఞానులతో సహవాసం కలిగి ఉండవు. మోసపోకుడి. 1 కొరింథీ 15 వ్రాయబడింది, మోసపోకు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. జ్ఞానులతో సహవాసం చేయడు ఏమవుతాడంట? జ్ఞాని అవుతాడు. హల్లెలూయా. సో ఈ సంవత్సరము జ్ఞానులతో సహవాసం కలిగి ఉండు. దేవుని అడుగు, దేవా నాకు జ్ఞానులను పరిచయం చేయండి అయ్యా. హల్లెలూయా. జ్ఞానం కాదో నీకు తెలియాలంటే వారితో నీవు 5 నిమిషాలు మాట్లాడితే నీకు ప్రోత్సాహం వస్తుంది, నీకు ధైర్యం వస్తుంది, నీకు బలం వస్తుంది. హల్లెలూయా. అటువంటి వాళ్ళు నీ జీవితంలో ఉంటారు. ఒకవేళ లేకుంటే అటువంటి వారిని కావాలని కోరుకో, దేవుడు ఇస్తాడు. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట క్షేమకరము. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్ను ఏ సంఘంలో నియమించబడ్డాడో ఆ సంఘములో ప్రతి దానిలో నువ్వు పాల్గొనేదానికి ప్రయత్నం చేయి. వీలైనంత వరకు ఆదివారం మిస్ కావద్దు, వీలైనంత వరకు అర్లీ మార్నింగ్ ప్రేయర్ మిస్ కావద్దు. సంఘం ఏదైనా ఏమండి ఒక ఛాలెంజ్, ఒక సవాల్ వేశారంటే ఆ సవాలును స్వీకరించి మీరు పాల్గొనండి, మీరు పార్టిసిపేట్ చేయండి. సో జ్ఞానులతో సహవాసము, ఈ సహవాసంలోనే అనేక విషయాలు మీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ విల్ డిసైడ్ వెదర్ యూ విల్ హ్యావ్ అ హ్యాపీ ఇయర్ ఆర్ నాట్. జ్ఞానులతో సహవాసం కలిగి ఉండు. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ వైజ్ పీపుల్. కొన్నిసార్లు వాళ్ళు చదువు రాని వాళ్ళైనా ఉంటారు, కొన్నిసార్లు వాళ్ళు వయసులో చిన్నవారైనా ఉంటారు. మోషేకు వాళ్ళ మామ సలహా ఇచ్చాడు. మామూలుగా ఉన్న కల్చర్ ఏంటి? అల్లుడు పొగరు అనేది ఒకటి ఉంటుంది. మేము ఇంటి అల్లులో అనే ఒక పొగరు ఉంటుంది అన్నమాట. మామ చెప్తే విన్నాడు, మామ చెప్తే విన్నాడు. అదే దీనత్వం అండి. మనకు అవసరమైన సలహాను, సూచనను ఎవరిచ్చినా మనం తీసుకోవాలి. భార్య ఇచ్చినా తీసుకోవాలి, భర్త ఇచ్చినా తీసుకోవాలి, మన ఇంట్లో పని చేసే వాళ్ళు ఇచ్చినా తీసుకోవాలి. ఓరల్ రాబర్ట్స్ గారు గొప్ప దైవజనులు ఓరల్ రాబర్ట్స్ గారు. ఆయన ఒక మాట చెప్పారు. చివరి దినాల్లో ఏమన్నాడంటే, ఒకరోజు అంటే ఆయన ప్రార్థనలు ఉన్నప్పుడు, మీటింగ్స్ అంటే ఆయన ప్రార్థన ఉంటాడు, ప్రార్థన జీవితం అంతా ఆయన ప్రార్థన అంతే. ప్రార్థనకి వెళ్ళాడంటే బయటికి రాడనమాట. ఎవరైనా డిస్టర్బ్ చేశారంటే, ప్రేయర్ డిస్టర్బ్ చేశారంటే వాళ్ళ ఉద్యోగం ఊడిపోతుందంట. ఆయన ప్రేయర్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాళ్ళ ఉద్యోగం తీసేస్తాడంట. ఆయన దగ్గర పనిచేసే ఒక అసిస్టెంట్ పాస్టర్ ఉన్నాడు.
ఒక అసిస్టెంట్ పాస్టర్ ఉన్నాడు. ఒకరోజు వచ్చి తలుపు కొట్టాడంట. ఆయనకు తెలుసు నా ఉద్యోగం పోతే పోయింది, ఈడ కాకపోతే నేను కూర్చోట పని చేసుకుంటాను అని తలుపు కొట్టాడంట. కొడితే ఓరల్ రాబర్ట్స్ గారు కొంచెం కోపం వచ్చిందంట ఆయనకి. ఎవరైనా నన్ను డిస్టర్బ్ చేసేది ఎవరు, ప్రేయర్ టైంలో ఎవరికి, అందరికీ తెలుసు కదా అని తలుపు తెరిస్తే ఈయన కింద పని చేసే అసిస్టెంట్ ఉన్నాడంట. సీరియస్ ఏంటి ఏమైంది ఇలా తలుపు కొట్టాడంటే అడిగాడు. ఆ చిన్నవాడు ఓరల్ రాబర్ట్స్ గారి కంటే ఎన్నో రెట్లు చిన్నవాడు అడిగాడంట, మీరు ఎక్కువ కాలము పరిచయం చేయాలనుకుంటున్నారా అని అడిగాడంట. అంటే ఏంటో తెలుసా, ఎక్కువ కాలం బ్రతికి మినిస్ట్రీ చేయాలనుకున్నారంటే చూసి ఆయన చాలా మంచోడు. ఓరల్ రాబర్ట్స్ గారు స్ట్రిక్ట్గా ఉంటాడు కానీ చాలా మంచి మనిషి అన్నాడు. అవును అన్నాడంట. అంటే ఏం చెప్పాడని తెలుసా, గోల్ఫ్ ఆడడం నేర్చుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. గోల్ఫ్ అనే ఆట హాకీలాగా, హాకీ బ్యాట్ లాగా ఉంటుంది, గోల్ఫ్ అనే బాల్ ఉంటుంది, వేసి కొడుతుంటారు అనమాట. అంటే ఒక ఆట చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఉద్యోగం పోతే పోయింది అనుకుని చెప్పేసి వెళ్ళిపోయాడంట. తర్వాత ఏమన్నాడంటే, నా అసిస్టెంట్ చెప్పిన మాటకు నేను లోబడ్డాను కనుక ఈరోజు వరకు కూడా బ్రతికి నేను సేవ చేస్తున్నాను అన్నాడు. నువ్వు ఎవడరా చెప్పేదానికి, నువ్వెంత, నీ వయసు ఎంత, నా అనుభవం అంత లేదు నీ వయస్సు, ఎంత పిల్ల పిత్రిగాడివి నువ్వు, అసలు నువ్వు నాకు చెప్పడం, అది ప్రేయర్ టైం డిస్టర్బ్ చేయడం, అట్లా రియాక్ట్ అయింటే ఏమైంది అది. ఓరల్ రాబర్ట్స్ గారు జీవితం అంతా ప్రార్థనే కాదు, కొంచెం సరదా కూడా ఉండాలి, ఉపశమనం కూడా ఉండాలి మనసుకు, ఆట ఆడడానికి నేర్చుకోండి. అలా వెళ్ళి వారానికి 2 సార్లు 3 సార్లు అలా వెళ్ళి గ్రౌండ్లోకి వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ పీల్చుకొని 4 గోడల మధ్య ఉండకుండా అలా ఆటలాడడం నేర్చుకోండి అని చెప్పేసి, మీరు నా ఉద్యోగం తీసేసినా పర్లేదు అని చెప్పేసి వెళ్ళిపోయాడట. ఆయన వలన నేను అని చెప్పిన ఆలోచన అంగీకరించడం ఒకటి, తర్వాత దాని గురించి సాక్ష్యం చెప్పి తన కింద ఉన్నటువంటి అసిస్టెంట్ని అభినందించడం. అదే దీనత్వం అంటే, ఇదే అంటే చినిగిపోయిన బట్టలు వేసుకోవడం కాదు దీనత్వం అంటే. ఎవరైనా చెబితే వినగలిగే మనసు ఉండాలి, వారు ఎవరనేది కాదు. దేవుడు అటువంటి వారిని పంపిస్తాడు మన దగ్గరికి. దేవుడు ఎంత చెప్పినా కొన్నిసార్లు వినం మనం, కొన్నిసార్లు పంపించడం మనం ఏం చేయాలి. ఓరల్ రాబర్ట్స్ గారికి ఆ వాయిస్ మ్యాన్ కదా, ఆ వాయిస్ తన కింద ఉన్నటువంటి వ్యక్తి ద్వారా దేవుడు మాట్లాడగలిగాడు. ఆ రోజు మోషతో వాళ్ళ మామ ద్వారా మాట్లాడాడు. ఇలా బైబిల్లో లెక్కలేనని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మొదటిది ఏంటి, హ్యాపీయర్గా మారాలంటే ప్రార్థనతో ప్రారంభించాలి. దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించే అలవాటు చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏదైనా స్పెసిఫిక్గా చెబితే టక్కన పసిగట్టగలిగేటట్లు ఉండాలి. 4వది విత్తే విషయంలో నిర్లక్ష్యము చూపుదు. 5వది జ్ఞానులతో సహవాసం చేయి. 6వది ముగిస్తున్న 6వది విషపూరితమైనటువంటి మనుషులతో బంధాలు తెంచుకో. కట్ ఆఫ్ టాక్సిక్ పీపుల్. కట్ ఆఫ్ టాక్సిక్ పీపుల్. మోసపోకడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. ఇప్పుడు ఏం చేసినా వర్ధిల్లాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఎవరు చేయట్లేదో, మీరు నేనేం వర్ధిల్లకున్నా పర్లేదు ప్రభువా, ఓకే నీకు ఇష్టం లేకపోతే నాకేం చెప్పు అంటాడు దేవుడు కదా. అన్నీ వర్ధిల్లాలని కోరుకుంటాం. చిన్న వ్యాపారం చేస్తే వర్ధిల్లాలని కోరుకుంటాం, చిన్న ప్రయత్నం చేస్తే వర్ధిల్లాలని కోరుకుంటాం. 1వ కీర్తన స్టార్టింగ్ ఏముంది, దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున, దుష్టులు పాపులు అపహాసకులు వీళ్ళు ఉన్నారనుకో, నువ్వు ఏం చేసినా ఎత్తిపోతుంది. ఈ 3 రకాల మనుషులు ఐరన్ లెగ్లు అనమాట. వీళ్ళ ఆలోచనలనే రాకూడదు. వీళ్ళ ఆలోచన అంటే వీళ్ళ మాటలు కూడా నీకు వినపడకూడదు. యు కట్ ఆఫ్. వీరిని గుర్తుపట్టడం ఎలా అంటే, వీరితో 5 నిమిషాలు మాట్లాడితే చాలు నువ్వు కృంగిపోతావు. 5 నిమిషాలు మాట్లాడతావు కృంగిపోతావు. నిన్ను గాయపరుస్తూ ఉంటారు, నిన్ను ఇబ్బంది పెడుతుంటారు, నీ నాశనాన్ని కోరుకుంటారు, నీ పతనాన్ని కోరుకుంటారు. నువ్వు ఏదైనా సాధిస్తే తట్టుకోలేరు, ఓడ్చుకోలేరు. ఇలాంటి వాళ్ళు కొన్నిసార్లు ఇళ్లలోనే ఉంటారు, సొంత ఇంట్లోనే ఉంటారు, సొంత అన్నదమ్ములోనే ఉంటారు, అక్క చెల్లెల్లోనే ఉంటారు, ఓర్వలేని వాళ్ళు ఉంటారు. ఇటువంటి వాళ్ళతో కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసేసుకోవాలి. వాళ్ళు ఎవరైనా సరే 10 నిమిషాలు మాట్లాడేసారు, మైండ్ అంతా ఖరాబ్ చేసేస్తారు. అంతవరకు బాగా ప్రశాంతంగా ఉంటావు. నీవు ప్రశాంతంగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు. ఫోన్ వస్తుంది, కొంతమంది నుంచి, అందరు కాదు. ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చిందంటే
నీకు అర్థమైపోతుంది అనమాట. ఈ ఫోన్తో నాకు తలగనొప్పి ఎక్కువైపోతుంది అని నీకు అర్థమైపోతుంది. ఇంకా నువ్వు మాట్లాడాలి 5 నిమిషాలు 10 నిమిషాలు, కొన్నిసార్లు అరగంట గంట సేపు తిని 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 పడేస్తారు. వీళ్ళు ఎవరు? దుష్టులు, పాపులు, అపహాసకులు. వారితో మాట్లాడిన తర్వాత నీ మనసులో ఏం జరుగుతుంది, నీ హృదయంలో ఏం జరుగుతుంది, దాన్ని బట్టి నీవు ఏం చేయాలి తెలుసా? పాములాగా ప్రవర్తించాలి. పావురం వలె నిష్కపటులుగా ఉండాలి. పాము వలె వివేకం అంటే ఎట్లా? తప్పించుకోవడంలో నాకు పని ఉందని చెప్పేసి ఇంకా అసలు ఏ మాత్రం కూడా ఇక్కడ మాత్రం మీరు మొమాట పడ్డారంటే మీ జీవితాన్ని మీరు త్యాగం చేసిన వాళ్ళు అవుతారు. దుష్టులకు, దుర్మార్గులకు వారు ఎవరైనటువంటిది అవసరం. పాస్టర్ గారు, ఈ సమస్య నా ఇంట్లోనే ఉంది, సొంత ఇంట్లోనే ఉంది, నేను ఏం చేయాలి? ప్రార్థన చేయి, దేవుడు జ్ఞానం ఇస్తాడు, సాయం చేస్తాడు. నీకు మాత్రం తప్పదు, తిప్పలు తప్పవు, కొంచెం ఎక్కువ ప్రార్థన చేయాల్సిందే. ఎక్కువ ప్రార్థన చేయకపోతే నీకు స్ట్రెంత్ రాదు. బీ వెరీ వెరీ కేర్ఫుల్. మీ పిల్లల జీవితాల్లో కూడా ఇటువంటి వారితో సంబంధం. టాక్సిక్ పీపుల్, టాక్సిక్ ఫ్యామిలీస్ ఉంటాయి. కొన్ని ఫ్యామిలీస్ ఇప్పుడు మీకు ఈ మాటలు చెప్తుంటే కొంతమంది కనిపిస్తుంటారు, మీకు కొన్ని కుటుంబాలు కనిపిస్తాయి. వీడు పరిచయం కాకుండా ఎంత బాగుండు, వీళ్ళు నా సంఘానికి రాకుండా ఎంత బాగుండు, ఈ కుటుంబంతో అసలు నాకు సంబంధం లేకుండా ఎంత బాగుండు కదా. ఎంత నష్టం చేసేవాళ్ళు వారు ఏమవుతారంటే సాతానుకు ఆయుధలాగా మారుతారు, మీడియంలాగా మారి నీ జీవితాన్ని పాడు చేస్తారు. 2024 వరకు అది జరిగిందేమో, కానీ 2025లో ఒక్క మనిషి ద్వారా కూడా నేను ఇబ్బంది పడకూడదు. దుష్టులతో నేను సహవాసం చేయను, పాపులతో నేను సహవాసం చేయను, అపహాసకులతో నేను సహవాసం చేయను, ఇతరుల గురించి మాట్లాడేవారితో, ఇతరుల గురించి ఎగతలిగా మాట్లాడేవారితో నేను సహవాసము చెయ్యను. అటువంటి ఆలోచన నా మనసులోకి రానివ్వను. ఇవి చేయలేదనుకోండి, యూ విల్ నాట్ హ్యావ్ ఎ హ్యాపీ ఇయర్. ఇవి మార్చుకోకపోతే మనం ఏం చేసినా కూడా వీ కెన్ నాట్ ఎంజాయ్ గాడ్ గివెన్ ఇయర్. దేవుడిచ్చినటువంటి యొక్క సమయాన్ని మనం ఆనందకరంగా మనము మార్చుకోలేము. జ్ఞానులతో సహవాసం చేయడం ఎంత ముఖ్యమో, భక్తులతో సహవాసం చేయకుండా ఉండడం అంతే ప్రాముఖ్యము. 2 ఉండాలి. నేను యేసుప్రభు బిడ్డను కదా, ప్రేమ స్వరూపి కదా, నేను కూడా అందరినీ ప్రేమిస్తాను. హేబెల్ అట్లే ప్రేమించి వాళ్ళన్నను ప్రేమించి వాళ్ళన్న ఏం చెప్తే చేసినాడు, అందుకే ఎత్తిపోయినాడు. అందుకే అమాయకత్వం ఒకటే సరిపోదు, నిష్కపటమైనటువంటి హృదయం ఒకటే సరిపోదు, పాములాగా వివేకం ఉండాలని దేవుడు చెప్పాడు. ఏ విషయంలో? కరిచే విషయంలో కాదు, తప్పించుకునే విషయంలో. ఎస్కేప్ కండి, పరిగెత్తండి, దండం పెట్టి. 2025 నేను బాగుండాలని కోరుకుంటాను, నేను వినదలుచుకోలేదు నీ మాటలు. ఇంకొకరి గురించి చెప్పే మాట నాకెందుకండి? ఇప్పుడు 3వ వ్యక్తిని గురించిన మాటలు నాకేం లాభం వస్తుంది చెప్పండి? ఒక వ్యక్తి గురించి ఏదైనా నెగిటివ్ ఇన్ఫర్మేషన్ నాకు ఇస్తే నాకేం ప్రయోజనము? ఆ వ్యక్తి ఏం చేసుకుంటే ఏం నాకేమే? నా కొడుకో కూతురు అయితే అప్పుడు నేను ఆలోచించాలి. ఎవడో కోన్క్రిస్గాడు ఎవడో చేసుకుంటే దానికి నేనేం చేయాలి? అది ఇంకొకరు నాకు చెప్పడము, ఆ టైంని నేను ఉపయోగించడం, అవన్నీ నా మనసులోకి అనుమతించడము. ఏమవుతుంది? మనసులోకి వెళ్తే విత్తనాలు అవన్నీ కూడా అవి అనవసరం. సో కట్ ఆఫ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్. 2025లో మొమ్మాటం లేకుండా నాతో మాట్లాడితే మంచిగా మాట్లాడు, క్షేమం కలిగించే మాటలు మాట్లాడు. క్షేమాన్ని కలిగించని మాటలు మాట్లాడితే బ్లాక్ చేస్తే జాగ్రత్త అని చెప్పండి. బ్లాక్ చేస్తే వద్దు అయినా మా పాస్టర్ చెప్పాడు, టాక్సిక్ పీపుల్ వద్దు. 10 నిమిషాలు మాట్లాడితే మీరు గంట సేపు బాధపడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడినా మనిషితో మూడంతా ఆఫ్ అయిపోతుంది. మూడు ఆఫ్ చేసి పడేస్తారు, నీ సంతోషం అంతా తిని పడేస్తారు. ఇలాంటి వాళ్ళను కట్ చేసేసుకో. చెప్తాము మొదటి నుంచి. హ్యాపీ ఇయర్గా మార్చుకోవాలంటే ప్రార్థనతో ప్రారంభించు, వాక్యంతో నీ మనసు నింపుకో, పరిశుద్ధాత్మ నడిపింపును గుర్తించు, దేవునికి రాజ్యంలో కానుకలు వెత్తు, జ్ఞానులతో సహవాసం కలిగి ఉంటావు. హల్లెలూయా. ఎప్పుడు ఏ సర్వీస్ మిస్ కావద్దండి. ఒకవేళ మిస్ అయినా కూడా వెంటనే సాయంత్రమో మరుసటి రోజు ఖచ్చితంగా చూడండి, దేవుడు అందులో మీకు వెలిగింపుని పెట్టి ఉంటాడు, నడిపింపుని పెట్టి ఉంటాడు. ఒక్క పదం చాలు, ఒక్క దర్శనం చాలు, మీ సమస్య పరిష్కారం అయిపోతుంది. నమ్మకంగా ఉండండి, నమ్మకంగా పరిచర్యలో పాల్గొనండి,
నమ్మకంగా పాల్గొని నమ్మకంగా ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే చేయండి, ప్రార్థన చేయండి. ఒక గంట సేపు చేయండి, ప్రార్థన చేయండి, భాషలో ప్రార్థన చేయండి. దేవుడు సాయం చేస్తాడు మీకు. జ్ఞానులతో సహవాసం కలిగి ఉండండి. విషపూరితమైనటువంటి మనుషును మీ జాబితాలోంచి తీసేయండి. వారికి మీ మనసును ఇవ్వద్దు. మీ మనసును అప్పగించద్దు. బ్లాక్ చేసేయండి, రిమూవ్ చేసేయండి. మాట్లాడనని చెప్పేసి ఏం పర్లేదు, వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు, ఎలా ప్రచారం చేసుకున్నా పర్లేదు, కట్ చేసుకోండి వాళ్ళతో. కట్ చేసుకోండి వాళ్ళతో. నెగిటివ్ మాటలు మాట్లాడే వాళ్ళతో, నెగిటివ్ మాటలు మాట్లాడే వాళ్ళతో, మనుషుల గురించి ఇతరుల గురించి మాట్లాడే వాళ్ళతో కట్ చేసేసుకోండి. అటువంటి వాళ్ళతో సహవాసం ఏమాత్రం కూడా కలిగి ఉండవద్దు. చివరిగా 7వది, దేవుడు నీకు ఇస్తున్న అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఈ 2025 సంవత్సరం దేవుడు నీకు అనేక అవకాశాలు ఇవ్వబోతున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ మెనీ ఆపర్చునిటీస్ ఆఫ్ వేరియస్ కైండ్స్. రకరకాల అవకాశాలు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నిద్రమత్తుతోనో ఐహిక విచారంతోనో ఉండి ఆ అవకాశాలను నీవు మిస్ చేసుకోవద్దు. ఎప్పుడు రెడీగా ఉండవు. ఆల్వేస్ బీ రెడీ. అవకాశం వచ్చిన వెంటనే ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశం అని ముందుకెళ్ళిపో. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్. క్రియలు లేని విశ్వాసము మృతము. నువ్వు క్రియ చేసేది ఉంది. దేవుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని నువ్వేం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకున్నా నేను వాక్యాన్ని ఒప్పుకుంటాను, నేను స్తుతిస్తా అంటే కాదు. నువ్వు స్తుతిస్తే, నువ్వు వాక్యాన్ని ఒప్పుకుంటే, నువ్వు కానుకలు విత్తితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీకు అవకాశాలు ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. కొన్నిసార్లు నువ్వు ఏం చేయకుండా నీ దగ్గరికి వచ్చేస్తాయి. చాలాసార్లు దేవుడు అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలను నువ్వు ఉపయోగించుకున్నప్పుడు నీవు యెహోవా కార్యాలను చూస్తావు. నీవు హల్లెలూయా. అవకాశాలు దేవుడు ఇస్తున్నాడా లేదనేది గుర్తించి వెంటనే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీస్ ఆర్ ద మినిమం థింగ్స్ దట్ ఎవ్రీ డే, ప్రతిరోజు చేయవలసినవి ఇవి. ప్రతిరోజు, ప్రతి నెల, ప్రతి సంవత్సరం చేయవలసినవి ఇవి. మనము చేశాము అంటే ప్రియులారా, ప్రతి సంవత్సరం కూడా మనకు హ్యాపీగా, ప్రాస్పరస్గా నడుస్తుంది. ద్వితీయోపదేశ కాండంలో ఒక భాగంలో ఏమంటాడు తెలుసా? భూమి మీద మీరు పరలోకాన్ని అనుభవించగలరు. నరకం బ్రదర్ అనే వాళ్ళనే ఎక్కువ చూసాం, కానీ మా ఇంట్లో పరలోకాన్ని అనుభవిస్తున్నాం బ్రదర్ అని ఎంతమంది చెప్తున్నారు? కానీ ఈ 7 పాటిస్తే ఖచ్చితంగా పరలోకాన్ని అనుభవిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మకు సెన్సిటివ్గా ఉండండి. ఎలా? భాషలో మాట్లాడుతూ. హౌ టు బి సెన్సిటివ్ టు ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. భాషలో మాట్లాడుతుంటే గంటలు మాట్లాడుతుంటే అరుణకు కనిపించింది కదా, అట్లా కనిపిస్తాయి మీకు. హల్లెలూయా. ఏ చేప ఎక్కడుందో, ఏ చేప నోట్లో ఎంత ఉందో ఏమండి. హల్లెలూయా. రాజులు పరిచయం అవుతారు, ఇలాగే జ్ఞానులు పరిచయం అవుతారు, డెస్టినీ హెల్పర్స్ అంతా పరిచయం అవుతారు. హల్లెలూయా. ప్రే ఇన్ టంగ్స్. అది నీకు దీవెన, నీ పిల్లలకు దీవెన, నీ ఇంటికి దీవెన, మన సంఘానికి దీవెన, ఈ పరిచయలో నాటుకున్న ప్రతి ఒక్కరికి దీవెన. ఎవరైనా ప్రార్థన చేశారా? ప్రభువా యాండీ ఐరన్ బాక్స్ ముట్టకుండా కాపాడు ప్రభుని ఎవరైనా ప్రార్థన చేశారా? అది పరిశుద్ధాత్మకు తెలుసు. పరిశుద్ధాత్ముడు మన పరిచయలో ప్రార్థన వాడుకొని ఈ పరిచయలు నాటబడినారు కాబట్టి ఏం చేశాడు? రౌండ్ గీసేస్తాడు. వీళ్ళకి అపాయం జరగకూడదని పరిశుద్ధాత్ముడు రౌండ్ గీసేశాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అనవసరమైన శోధనలోనికి మనము ప్రార్థన లేకపోవడం వల్ల ప్రవేశించాము. ప్రభు ఏం చెప్పాడు? మీరు శోధనలోనికి ప్రవేశించకుండానట్లు. ఇలా మనం ప్రతి శనివారం ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి. 108 అవర్స్ ఈ శనివారం స్టార్టింగే భీకరంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ సాటర్డే చూద్దాం. ఐ బిలీవ్ వీ విల్ బి మల్టిప్లైడ్ ఇన్ అవర్ ప్రేయర్ లైఫ్. బహుగా ప్రార్థించుదము గాక, బహుగా స్తుతించుదము గాక, బహుగా విత్తుదము గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. బహుగా వాక్యాన్ని చదువుదాం గాక, బహుగా వాక్యాన్ని అధ్యయనం చేదుగాక. ఇవన్నీ బహుగా చేస్తే బహుగా మనం ఫలిస్తాం, బహుగా మనం విస్తరిస్తాం. ఎవడు నా యందు నిలిచి ఉండున్నవాడు బహుగా
వీటిలో మనం నిలిచి ఉండాలి. ఈ 7 మనం నిలిచి ఉండాలి. ఈ 7 ఎవ్వరు చేసినా కూడా వారు బహుగా ఫలిస్తారు. ఎప్పుడు చేసినా ఫలిస్తారు. హల్లెలూయా. దేవుడి యొక్క మాటలు మన వెనుకడిలో ఆయన బహుగా ఫలింపచేయును గాక.